ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో దేవుడు వింటున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరువబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడేది. ఈరోజు దేవుడు మీకు చెప్తా అంటున్నాడు, యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అండ్ ప్రేయింగ్ ఫర్ సంబడి. దేవుడు మిమ్మల్ని కట్టేవారుగా దేవుడు చేయబోతున్నాడు. ఇండోనేషియాలో 1880 సంవత్సరంలో ఫ్రాంక్లిన్ అనే ఒక మిషనరీ ఆ ఇండోనేషియాలో అడుగుపెట్టి దేవుని గురించి సువార్త చెప్తా ఉంటాడు. 8 నెలలు దాదాపు చెప్పినా ఒక్కరు కూడా మారుమనసు పొందుకోలేదు. అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ, ప్రభా అసలు వీరెందుకు మారుమనసు పొందుకోవట్లేదు, ఇంత కష్టపడుతున్నాను, వాట్ ఈస్ దిస్ ఫ్రూట్లెస్ మినిస్ట్రీ, ఎందుకు నిష్ఫలంగా ఉంటుంది ఈ మినిస్ట్రీ అని 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు బయలుపరిచారంట. నువ్వు రాకమునుపు కొన్ని నెలల క్రితమే ఒక మిషనర్ని వారు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఆ శాపం వారి మీద ఉంది. వారు మనసు మారదు, ఎందుకంటే వారు సువార్త విన్న మనసు మారదు, ఎందుకంటే ఆ శాపం వాళ్ళ మీద ఉంది. కాబట్టి వారు మారుమనసు పొందుకోవట్లేదని చెప్పారు. అప్పుడు ఈయన ఒక శ్రేష్టమైన పని చేశాడు ఫ్రాంక్లిన్ గారు. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉండి వారి కొరకు వారి తరపున క్షమించు ప్రభా, ప్లీజ్ క్షమించవా అయ్యా, మా ప్రజలను క్షమించవా, నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాము నాయన అని వారి తరపున విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. అంతే, కొంతకాలంలోనే 1889వ సంవత్సరం కల్లా ఇండోనేషియాలో సగానికి సగము మారిపోయారు. చూడండి, ఎప్పుడైతే శాపం ఉంటుందో, ఎక్కడైతే మరి భయంకరమైన ఇరుక్కులో ఉంటున్నారో వారి తరపున మనం విజ్ఞాపన చేస్తే కనుక మనము కట్టేవారుగా ఉంటాం, వారి జీవితాలను బాగు చేసేవారుగా ఉంటాం. దేవుడు ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు, ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, న్యాయం జరిగించు వాడు నమ్మకంగా ఉండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దానిని క్షమించెదను అని చెప్తా అంటున్నాడు. అలాగే ఎజిక్యెల్ 22:30లో నేను దేశంను పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిల్చుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినాను ఒకడైనను కనబడలేదు. దేవుడు చూస్తున్నాడు, హూ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అని చూస్తున్నాడు. నువ్వు ఉంటావా, నీ ఫ్యామిలీకి ఉంటావా, ఈ దేశానికి నువ్వు నిలబడతావా? దేవుడు నీ బట్టి ఈ దేశాన్ని క్షమించబోచున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, అయ్యా మనుషుల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మమాను పుట్టించండి. ఎవరిని నాశనం చేయటము, ఎవ్వరూ పాడైపోవడం నీకు ఇష్టం లేదు నాయనా. నాయనా ప్రభా, బిడ్డను అయ్యా ఎవరైతే నాయనా ప్రభా మొర్ర పెడుతున్నారు, ఏ బిడ్డలైతే ఎవరి కొరకైతే నాయన విజ్ఞాపన చేస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించి నాయన ప్రభ ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని వారిని బట్టి అయ్యా క్షమిస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రేయర్స్ లోనండి ఈరోజు ఈ వాగ్దానం మీద మీరు కింద కమెంట్లో ఐ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ నేషన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.